మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవుని ప్రియులందరికీ శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. 51వ కీర్తన 2వ వాక్యాన్ని చదువుకున్నప్పుడు, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడైన దావీదు దేవుని దృష్టిలో తప్పు చేశాడు, పాపం చేసి ఉన్నాడు. ఆ పాపము పోవునట్లుగా దేవుని సన్నిధిలో కన్నీళ్లతో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈ మాట వింటున్న మన జీవితంలో కూడా ఏదో ఒక సందర్భంలో పాపంలో పడిపోయి ఉంటాము. ఏదో ఒక సందర్భంలో దేవునికి విరోధమైన కార్యాలు చేసి ఉంటాము. అయితే ఎవరైతే పశ్చాత్తాపంతో దేవుని పాదాలు పట్టుకొని పరిశుద్ధపరచమని వేడుకుంటారో, దేవుడు వారి మీద కనికరించి వారి పాపాలను క్షమించి పరిశుద్ధులుగా మారుస్తాడు. అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరం పొందుకుంటారు. మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే దేవుడు వాక్యము చేత పరిశుద్ధాత్మ చేత మనల్ని పరిశుద్ధపరిచి యోగ్యులుగా మార్చునుగాక. ఆమేన్, ఆమేన్.